వెల్కమ్ టు ఆర్5 టీవీ న్యూస్. పెద్దపల్లి ఎస్ఐ వేధింపులు భరించలేక పురుగుల మందు తాగి టీఆర్ఎస్ నాయకుడు ఆత్మహత్య యత్నం. పెద్దపల్లి మండలం నిట్టూరు గ్రామంలో ఎస్ఐ వేధింపులు తాళలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య యత్నానికి పాల్పడిన టీఆర్ఎస్ నాయకులు కల్లెప్ సంపత్రావు కరీంనగర్ సన్ రైజర్ ఆసుపత్రికి తరలింపు. కాంగ్రెస్ ప్రభుత్వంలో టీఆర్ఎస్ నాయకుల కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయించి వేధింపులకు గురి చేస్తున్న పోలీసులు. పేరు శిరీష. మా అమ్మ వాళ్ళది నిట్టూరు. నా భర్తకి నాకు డివోర్స్ విషయంలో కొన్ని గొడవలు జరుగుతున్న క్రమంలో గొడవ జరిగి మా డాడీ మీద మా అన్నయ్య మీద కంప్లైంట్ ఇచ్చినారు టౌన్ పోలీస్ స్టేషన్లో, పెద్దపల్లి టౌన్లో. నేను వెళ్ళి పెద్దపల్లి ఉమెన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. ఇదంతా పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా మా నాన్న మీద ఏదో ల్యాండ్ దున్నుతున్నామని చెప్పేసి కొత్త కేసులు పెట్టి దీన్ని అంతా డైవర్ట్ చేసి మా డాడీకి రోజు ఫోన్లు చేసి పెద్దపల్లి టౌన్ ఎస్ఐ, సిఐ ఇంకా కానిస్టేబుల్ శ్రీనివాస్ గౌడ్ డైలీ కాల్ చేసి ఇబ్బంది పెట్టడం, తీవ్రంగా గురి చేయడం. రోజు రా, మేము డీల్ చేస్తాం, నువ్వు కోర్టుకు పోవాల్సిన అవసరం ఏంది అని అనడం. మేము కోర్టుకు వెళ్ళే తెలుసుకుంటాం, మాకు ఇక్కడ న్యాయం జరగదని అనిపిస్తుంది అని. మేము కోర్టుకు వెళ్దామంటే నువ్వు కోర్టుకు ఎందుకు వెళ్తావు, నేను చెప్పింది నేను అని చెప్పేసి ఇట్లా అంటే మా డాడీ కొంచెం ఖండించి నేను కోర్టులోనే చూసుకుంటా అన్న తర్వాత ఇలా ల్యాండ్ అని చెప్పేసి ఇంకొక కొత్త కేసుని క్రియేట్ చేసి నిన్న మా డాడీ ఒక ఫంక్షన్కి వెళ్తే ఆ ఫంక్షన్ దగ్గరికి కూడా కానిస్టేబుల్ వెళ్ళి ఇబ్బంది పెట్టి అందరిలో తీవ్రంగా మనస్తాపం చెందేలాగా చేశారు. అలా అయిన తర్వాత మా డాడీ ఇంటికి వచ్చి మందు తాగి సూసైడ్ చేసుకున్నారు. ఇప్పుడు హాస్పిటల్లో క్రిటికల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఇది జరిగింది. దీని అంతటికీ కారణం కేవలం పెద్దపల్లి టౌన్ ఎస్ఐ, సిఐ శ్రీనివాస్ గౌడ్ కానిస్టేబుల్.